సత్య ప్రత్యక్షత ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరొక అంశం మీ ముందుకు వచ్చేసాను. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశము కొరకు మూల వాక్యంగా తెస్సలోనికు తెస్సలోనికీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, రెండవ అధ్యాయం, మూడవ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపు పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. దేవుడి ఈ వాక్యం మనం ఇంటిలో ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ప్రియులారా, ప్రీవియస్ లో మనం మాట్లాడుకున్నాం, చాలా విషయాలు మాట్లాడుకున్నాం, చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం. అయితే దేవుడు ఈరోజు మరొక్కసారి ఒక అద్భుతమైన అంశము నిమిత్తము దాంట్లో ఉన్నటువంటి నిగూఢతను బయలుపరచడానికి దేవుడు ఈరోజు ప్రేరేపించాడు. ప్రియులారా, ఈ యొక్క సృష్టిలో మర్మమైనటువంటి వారు ఉన్నారు. క్రీస్తు అనే ఒక వ్యక్తి మర్మ పురుషుడు అని లేఖనం సెలవిస్తా ఉంది. అలాగే ఎవరైతే క్రీస్తుకి వ్యతిరేకంగా యుద్ధము చేయడానికి పాతాళం నుంచి, అగాధ జలంలో నుంచి పైకి రాబోతున్నాడో వాడు కూడా మర్మమని లేఖనము సెలవిస్తా ఉంది. అలాగే యేసుప్రభుల వారికి ఒక వధువు సంఘం ఉంది. ఆ వధువు సంఘం ఒక మర్మము. అలాగే ఈ యొక్క ధర్మ విరోధికి కూడా ఒక భార్య ఉంది. అది కూడా ఒక మర్మం. ఇలా మర్మము అనబడిన వారు నలుగురుగా కనపడుతూ ఉన్నారు. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏమిటంటే ధర్మ విరుద్ధమైన మర్మము గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇదే తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము 6-7 వచనాలు మనం గమనించినట్లయితే, కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. వీళ్ళారా, ఈ ధర్మ విరోధి బయలుపరచబడతాడంటే వీడు ఒక మర్మము అని లేఖనము సెలవిస్తా ఉంది. వీని క్రియ ఒక మర్మము, వీడొక మర్మ పురుషుడు. అయితే వీడు ఎప్పుడు బయలుపరచబడతాడు అంటే వాని సొంత కాలం ముందు బయలుపరచబడతాడు అని చెప్పబడుతూ ఉంది. బయలుపరచబడడం అంటే ఏమిటంటే భూమి మీదకి వచ్చి వాడు ప్రత్యక్షంగా కనపడుట అనేది బయలుపరచబడుట. అదే 3వ వచనంలో చెప్పబడుతూ ఉంది. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రులకు పాపపు పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు అన్నాడు. ఏ దినము రాదు అంటే ఈ ప్రారంభ వచనాన్ని మనం గమనించినట్లయితే, సహోదరులారా, ప్రభు దినం అప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మా యుద్ధ నుండి వచ్చినది చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెనని బెదరకుండవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యుద్ధ కూడుకున్న బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది పౌలు చెబుతున్నటువంటి మాట. ఎప్పుడు కాలంలో ఈ మాట చెబుతున్నాడంటే పౌలు బ్రతికి ఉన్న కాలంలోనే అని అంటున్నాడు. పౌలు బ్రతికి ఉన్న కాలంలోనే పౌలులాగా అచ్చుగుద్దినట్టు పత్రికలు రాస్తారంట. పౌలు వంటి పత్రికలు రాస్తారు. అలాగే ఇంకా చాలా విషయాలు చెప్పాడు ఇక్కడ. ఆత్మ వల్ల చెబుతున్నట్టుగా మాట్లాడతారంట. మీకు ఇంకో విషయం కూడా చెబుతాను. ఆత్మ వలనైనను అనగా అంటే ఏమిటంటే కొంతమంది మోసము చేయు ఆత్మను కలిగిన వారు సంఘములో ఉంటారు. వాళ్ళని అబద్ధికులు అని అంటున్నది లేఖనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము ప్రారంభ వచనాల్లో మనం చూసినట్లయితే, కడవరి దినములో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచిరి. మోసము చేయు ఆత్మలయందు ఎలా వీళ్ళు లక్ష్యం ఉంచుతారు అంటే ఇది విశ్వాసులకు చెబుతూ ఉన్నాడు అపోస్తుడైన పౌలు.
ఏంటంట కడవరి దినాలలో విశ్వాసులు ఏమైపోతారు అంటే మోసపరచు ఆత్మలు కలిగినటువంటి వ్యక్తులు చెప్పేటువంటి మాటల మీద లక్ష్యం ఉంచుతారంట. చూడండి, అదే విషయాన్ని గురించి చెబుతూ ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఎందుకనగా జనులు హితబోధులు సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకుంటారంట. తన స్వకీయమైన దురాశల కొరకు. ఏంటి ఆ దురాశ అంటే ఏంటిదో తెలుసా? ఇప్పుడున్నటువంటి సంఘములో శ్రమల ముందే ఎత్తబడుట అనే దురాశ కలిగి ఉన్నారు. ప్రియులారా, అది దురాశ. ఎందుకు దురాశ అంటే శ్రమ అనేది నేను అనుభవించకూడదు, శ్రమ అనేది నాకు అవసరము లేదు అనేది దురాశ కింద నేను అంటూ ఉన్నాను. ఎందుకు అంటున్నాడో తర్వాత నేను ఇంకొక వీడియో చేసినప్పుడు ఇంకో అంశంలో మీకు ప్రస్తావిస్తాను. ప్రస్తుతానికి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మోసము చేయు శక్తి కలిగినటువంటి ఆత్మను కలిగినటువంటి వారి యొక్క బోధన మీద వీళ్ళు ఏం చేస్తున్నారంటే లక్ష్యం ఉంచుతున్నారంట. తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాలు మనం గమనించినట్లయితే, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధము నమ్మునట్లు. ఏమి నమ్మునట్లు? అబద్ధము నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. పిల్లారా, ఈ కడవరి దినాలలో ఏం జరుగుతుందంటే అసలు సత్యాన్ని నమ్మట్లేదు. సత్యం అంటే ఏంటో తెలుసుకుందామంటే వాళ్ళకి తెలుసుకోవాలన్న ఆతృత కానీ, ఆసక్తి కానీ, ఆలోచన కానీ రావటం లేదు. అలాంటి వారి మీదికి, అలాగే వారు ఎవరినైతే కొంతమంది బోధకులను ఏర్పరచుకున్నారో వాళ్ళ మీద మోసము చేయు ఆత్మ ఉంటుందంట. వీళ్ళ మీదకి కూడా ఏమొస్తుందంటే మోసము చేయు శక్తి వస్తుందంట. ఇది దేవుడే పంపిస్తానంటున్నాడు, అబద్ధమే నమ్మేటట్లు చేస్తానంటున్నాడు. కాబట్టి పిల్లారా, ఈ యొక్క పాపము పురుషుడు, ఈ మర్మ పురుషుడిని కూడా తెలుసుకోకపోవడం కూడా ఒక ఏంటిది అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తనని. కాబట్టి దేవుడు చెబుతున్న ప్రతి మాటను మనం నమ్మాలి, విశ్వసించాలి. ఆ విధంగా మన భక్తిని కట్టుకోవాలి. ఇక్కడ చెబుతున్న మాట ఏమిటంటే భ్రష్టత్వం సంభవించాలి. ఎవడు ఈ పాప పురుషుడు అంటే వీడు అగాధంలో ఉన్నాడు. వీడు ఎక్కడున్నాడు అంటే అగాధములో ఉన్నాడు అని ప్రకటన గ్రంథంలో క్లియర్గా చెప్పబడతా ఉంది. అయితే ఇక్కడ వాడు బయలుపరచబడాలి. వాడు ఇప్పుడు బయలుపరచబడకపోవడానికి కారణం అంటే వాడు రాకపోవడానికి గల కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుని కాక. ఎందుకు అడ్డగిస్తున్నాడు అంటే ఇంకా సంఘము పరిపక్వతకు రాలేదు, ఇంకా సంఘము వధువు స్థాయికి రాలేదు. పరమ గీతంలోనికి మనం చూసినట్లయితే పరమ గీతంలోనికి రండి ఒక మాట. అక్కడ వధువు సంఘము ఎలాంటి స్థితిలో ఉంది అంటే ఇంకా చిన్న వయసు కలిగినటువంటి చెల్లెలాగా ఉంది అని చెబుతూ ఉన్నాడు. వయసుకి ఇంకా రాలేదని చెబుతూ ఉన్నాడు. ఏమి పరమగీతములు 8వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే మరొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు, వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేదుము. అంటే ఒక చిన్న చెల్లెలు ఉందంట, ఆ చిన్న చెల్లెలకి ఇంకా వయసు వస్తలేదంట. అదేంటి? చిన్న చెల్లెలు అంటే కాలాన్ని బట్టి ఆమె ఎదుగుతున్న కొద్ది వయసు పెరుగుతుంది కదా. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి ఈ చిన్న చెల్లెలకి అప్పుడే వయసు రావాలి. ఇంకా చిన్న చెల్లెలు అని చెబుతున్నాడు కానీ వయసు రాలేదు, వివాహ కాలం అయితే వచ్చేసిందంట. అదేంటి అంటే ఇది దేని గురించి చెప్పబడుతుంది అంటే వధువు సంఘము గురించి చెప్పబడుతుంది, యేసునాథుని యొక్క భార్య గురించి చెప్పబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ వధువు సంఘము ఎప్పుడు వయసుకు వస్తుంది అంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో చెప్పబడినటువంటి ప్రకారము, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము ప్రకారం చూడండి ఆ వచనం. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారు గల బలమైన ఆహారం వారికే తగును. ఇక్కడ వయసుకు వచ్చిన వారు అంటున్నది, ఇక్కడ ఫుట్ నోట్ చూస్తే పరిపూర్ణులు ఇంకా కాలేదు, ఇంకా వయసుకు రాలేదు. ఎందుకు అంటే వాళ్ళకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు లేవంట.
సాధకం చేయబడడం అంటే ఏంటిది? జ్ఞానేంద్రియాలు సాధకం చేయబడాలి. అంటే నార్మల్‌గా మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రకృతిలో చూసినట్లయితే పుట్టిన ప్రతి బిడ్డకి సాధకం చేయాల్సిన అవసరం లేదు. అభ్యాసం చేయాల్సిన అవసరం, నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. చూస్తారు. తల్లి ముట్టుకుంటే ఆ స్పర్శ తెలుస్తుంది. వేరే వాళ్ళు ఎత్తుకుంటే చిన్న బిడ్డని ఆ స్పర్శ తెలవదు. ఏడుస్తారు. కాబట్టి ప్రియులారా జ్ఞానేంద్రియాలు పుట్టుకతోటే పనిచేస్తాయి. కానీ ఆధ్యాత్మిక ప్రపంచములో ఉన్నటువంటి ఈ యొక్క విశ్వాసుల యొక్క జ్ఞానేంద్రియాలు సాధకము చేయబడాలి, అభ్యాసము చేయబడాలి. అలా అభ్యాసము సాధకము చేయబడిన వారే ఎవరు అంటే వయసుకు వచ్చిన వారు అని కింద పూర్ణులు అని చెప్పబడతా ఉంది. కాబట్టి ప్రియులారా వీళ్ళు వయసుకు రావాలి, వీళ్ళు వయసుకు రావాలి. ఆ వయసుకు రావడము అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వారి మీదికి యోవేలు ప్రవచన గ్రంథంలో చెప్పబడినట్లుగా కడవరి వర్షము కురుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి సంగతి ఇదే అని అపోస్తుల కార్యంలో పేతురు భక్తుడు చెబుతూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 16వ వచనములో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను అంటున్నాడు. వీళ్ళారా చాలా మంది ఈ వచనాన్ని కూడా వక్రీకరిస్తున్నారు. ఆనాడు పేతురు భక్తుడు ఎత్తి చెప్పాడు కదా, అదే అంత్యకాల దినాలు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అంత్యకాల దినాలు అంటే ఇవి. మరి ఆయన ఆత్మను కుమ్మరించదును అని చెప్పారు. కుమ్మరించడము అంటే వర్షములాగా, ఒక జడివానలాగా, జడివాన కాదు, ఒక కుంభవర్షములాగా తన ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్తుంది. మరి అప్పట్లో మొదట్లో కురిసింది ఏంటిది? అది తొలకరి చినుకులు లాగా కురిసింది. ఓన్లీ 120 మంది మీద మాత్రమే కురిసింది. తర్వాత అడిగిన ప్రతి వారి మీదకి దేవుడు వచ్చాడు. అయితే ప్రియులారా ఈసారి అలా కాదు. ఒకేసారి విశ్వాసులు ఎవరైతే యేసు నామమందు బాప్తిస్మము పొందారో వారందరి మీదకి ఒక కుండపోతు వర్షం లాగా కురుస్తుంది. అప్పుడు ఏమవుతారంటే పరిశుద్ధులందరూ శక్తి పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శక్తిని బట్టి ఈ యొక్క అంతిమ అబద్ధ క్రీస్తుని ఎదుర్కొంటారు. ఎందుకు ఆ శక్తి అంటే వాణ్ణితో యుద్ధము చేయడానికి. అందుకే అంటున్నాడు ఈ యొక్క జనాంగం, ఈ విశ్వాసులు, ఈ సంఘానికి, ఈ యొక్క అబద్ధ క్రీస్తుకి, అంతిమ అబద్ధ క్రీస్తుకి మధ్య ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అందుకే వాడు బయటికి రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుకుంటున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘానికి తర్వాత వానికి మధ్యలో అడ్డు లేకుండా ఉంటాడో అప్పుడు వాడు బయటికి వస్తాడు. వాడు బయటికి రావడం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మధ్యలో లేకపోవడం అంటే ఏమిటంటే, మధ్యలో లేకపోవడము అంటే సంఘముతో లేకపోవడం అని కాదు. సంఘముతోనే ఉంటాడు, సంఘం మీదనే ఉంటాడు, సంఘము అభిషేకించబడుతుంది. అప్పుడు వాని రాకడను ఈయన ఆహ్వానిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆమోదిస్తాడు అని ఇక్కడ లేఖనం చెప్తుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆమోదిస్తాడో అప్పుడు అగాధములో నుంచి పాపపు పురుషుడు బయలుపడతాడు. కాబట్టి ప్రియులారా ఇది పాప పురుషుని యొక్క మర్మం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ లేఖనాలను తమ సొంత ఇచ్చలను బట్టి వక్రీకరిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మధ్యలో నుంచి వెళ్ళిపోవుట అంటే ఏమిటంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో నుంచి పక్కకు తప్పుకుంటాడు అంతే తప్ప కానీ ఆ యొక్క సంఘం నుంచి వెళ్ళిపోవడం, పరలోక రాజ్యానికి వెళ్ళిపోవడం కాదు. సంఘం మీదనే ఉంటాడు, సంఘం మీద ఉండి తన శక్తిని కుమ్మరిస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క పాప పురుషుని యొక్క ఆగమనాన్ని ఆహ్వానిస్తాడు. ఎందుకు అంటే వానికి అధికారం ఇచ్చాడంట పరిశుద్ధాత్మ దేవుడే. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకు అది తన నోరు తెరిచెను, మరియు పరిశుద్ధులతో యుద్ధము చెయ్యను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడ్డది. ఏమని అధికారం ఇవ్వబడ్డది? పరిశుద్ధులతో జయించడం అంటే విశ్వాసులతో వాడు యుద్ధము చేసి జయిస్తాడు. చాలా మందిని చెరసాలలో వేస్తాడు, చాలా మందిని బ్రతికుండంగా తగలబెట్టేస్తాడు. అప్పుడు శద్రకు మేషకు అబేద్నెగోలాగా విశ్వాసులు తగలబడకుండా అలాగే వాళ్ళు దేవునితో స్తుతిస్తూ వాళ్ళు ఆ రకమైనటువంటి అద్భుతాలు
ఈ యొక్క లోకం చూస్తుంది ప్రియులారా. అలాగే చాలా మందిని పౌలును చంపినట్టు, పేతురుని చంపినట్టు చంపేస్తాడు. వాళ్ళు హతసాక్షులు అవుతారు. చాలా మందికి ఆహారం ఏలియాకు వచ్చినట్టుగా, సారేపతి విధురాలు ఇంట్లో నుంచి వచ్చినట్టుగా ఆ యొక్క ఆహారం వరకు లభిస్తుంది. ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత సంఘములో కనపడుతుంది, ఓలలాడుతూ ఉంటుంది. కృపావరాలు అన్ని పనిచేస్తూ ఉంటాయి. వివేచన వరం ఉంటుంది, జ్ఞాన వరం ఉంటుంది. చాలా రకాలైన వరాలతోటి ఒలలాడుతూ ఆ యొక్క అబద్ధ క్రీస్తుని ఎదుర్కొంటూ కొంతమంది హతసాక్షులైతారు, కొంతమంది బ్రతికింపబడే దేవుని మహిమపరుస్తూ ఉంటారు. ఈ విధంగా సంఘం ఉంటుంది అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. దాని తర్వాతనే ఏం జరుగుతుందంటే సంఘము ఎత్తబడుతుంది. కడబూర మోగగానే సంఘం ఎత్తబడుతుంది అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ మర్మపు పురుషుణ్ణి తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడం దేవుని యొక్క ఇచ్చ, దేవుని యొక్క చిత్తం. దేవుని ఏ విధంగా అయితే తెలుసుకుంటామో దేవుని యొక్క శత్రువుని కూడా మనం తెలుసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడి వాక్యం మన ఇంటిలో ఆశీర్వదించి ఫలింపజేయను గాక. థ్యాంక్ యూ.